అండి, వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం సూపర్ కలెక్షన్తో మీ ముందుకైతే తీసుకొచ్చేసానమాట. చాలా బాగుంది డ్రెస్ అయితే, మీరే చూస్తారు కదా ఎలా ఉందనేది. ఇందులో మనకు ఫేవరెట్ అయిన కలర్లోనే తెచ్చేసాము, పింక్ కలర్ అనమాట. గర్ల్స్కి చాలా ఫేవరెట్ ఉంటుంది కదా పింక్ కలర్ అంటే. ఇందులో మనకి 3 పీసెస్ అయితే వస్తుంది, కాటన్ అనమాట. క్లాత్ వచ్చేసి అయితే 3 పీసెస్ ఏంటంటారా, దుప్పటా, టాప్, ప్యాంట్, ఈ 3 పీసెస్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఎస్ నుంచి స్టార్ట్ అయిపోతే XXL వరకు అయితే సైజ్ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. XL అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు. XXL, L, M, S అయితే ఉంది. మనం చేసిన సైజ్ అయితే S, మనకి S అయితే సరిపోతుందన్నమాట. ఇందులో ఏంటంటే మనకి సైజ్ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతుంది. ఎస్కి అయితే 493 రూపీస్, అంటే ఇప్పుడు మనం తీసుకున్న సైజు ఎస్ఏ. మనకు పడిన కాస్ట్ అయితే, నేను తీసుకున్నప్పుడు నాకు పడిన కాస్ట్ కూడా 492 రూపీస్. ఇప్పుడు 493 ఉంది, అంతే 1 రూపీ అటు ఇటు. సో మనం ఇప్పుడైతే టాప్ చూసేద్దాం ఎలా ఉందో. టాప్ అయితే ప్లెయిన్ ఉందన్నమాట. టాప్ ప్యాంట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. దుప్పట ఒకటే హైలైట్ ఉంటుంది మనకి ఈ డ్రెస్లలో. మీకు ఈ లుక్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూసేయండి, ఎందుకంటే లాస్ట్లో మీకు వేసుకొని కూడా చూపిస్తాను నన్ను, వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది అనమాట, ఓహో డ్రెస్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా. డ్రెస్ లెంత్ కూడా చాలా బాగుంది. మనకు టాప్కి ఫుల్ హ్యాండ్సే వచ్చిందనమాట. లెంత్ చాలా బాగుంది, ప్లస్ ఫిట్టింగ్ కూడా సూపర్. అసలు నా సైజ్కి తగ్గట్టు కరెక్ట్గా ఉందన్నమాట. మేబీ ఉంటే హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉంది అంతే తప్పించి సైడ్స్కి కానీ అంతా కానీ బాగా సెట్ అయిపోయింది అనమాట. ప్యాంట్ ఎలా వచ్చిందో చూసేద్దాము. దుపట్టా లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇదిగోండి ప్యాంట్. ఇది క్లాత్ అయితే చాలా బాగుంది, నాకు క్లాత్ చాలా బాగా నచ్చేసింది. కాటన్ ప్యాంట్, మనకి లూజ్ ప్యాంట్ ఉంటుంది కదా, ప్లాజో అంతా లేదు కానీ లైక్ అలా ఉంటుంది. దగ్గర అయితే ప్యాంట్ ఇలా ఎలాస్టిక్ టైప్లో ఉంది, థ్రెడ్స్ అలాంటివి ఏమీ రాలేదన్నమాట. లెగ్గిన్ లాగా ఉంది. మొత్తానికి ప్యాంట్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. దీన్ని మనం ప్లాజో టైప్లో కూడా వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా ఫైనల్గా దుప్పట్టా విషయానికి వస్తే, అబ్బా ఎంత బాగుందో అసలు, సూపర్ ఉంది. లెంత్ కూడా మస్తు ఉంది. దానిపైన ఫ్లవర్స్ కానీ ఆ కలర్ కానీ చాలా బాగుంది. నేను చెప్పడం ఏంటో మీకు నచ్చిందా లేదా అనేది మీరే చూసి చెప్పండి. ఇదిగోండి కలర్ ఇలా ఉంది మొత్తానికైతే. కింది వైపు అయితే ఇలా కట్టేసి ఉన్నాయి థ్రెడ్స్. లెంత్ కూడా చాలా బాగుంది. చెప్పడం కంటే వేసుకొని చూపిస్తే ఇంకా అదుర్స్. చూడండి వేసుకొని చూపిస్తున్నాను, నేను జస్ట్ నా డ్రెస్ పైన నేను వేసుకొని చూపిస్తున్నాను. కరెక్ట్గా దీనికి రెడీ అయితే కనుక మస్తు ఉంటుంది. ఇదిగోండి ఫిట్టింగ్ అదంతా కూడా చాలా బాగా సరిపోయింది నాకు, మీకే కనిపిస్తుంది కదా. హ్యాండ్సే కొంచెం లూజ్ ఉంది తప్ప సైడ్కి డ్రెస్సింగ్ అయితే చాలా బాగుంది డ్రెస్. బ్యాక్ సైడ్ డ్రెస్ కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది, ఫుల్ నెక్ అనమాట. ఫ్రంట్ కూడా మరీ డీప్ లేదు, అలానే 2 పైన లేదు, సింపుల్గా బాగుంది. మీడియం వర్క్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి దుప్పటా వేసుకుంటే మస్తుంది, గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట దుప్పటా వల్ల మనకి. మొత్తానికి టాప్ ప్యాంట్ సింపుల్గా ఉన్న దుప్పటతోటి హైలైట్ అయిపోతుంది మనకి. దుప్పటాని ఎలా వేసుకుంటారు అనేది మన ఇష్టం అనమాట. ఇదిగోండి సైడ్స్కి వేసుకుంటే కనుక ఇలా ఉంటుంది. 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు, అది ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళనమాట. 2 సైడ్ వేసుకున్నా బాగుంటుంది, 1 సైడ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎవరికి ఎలా కంఫర్ట్ ఉంటే అలా వేసుకోవచ్చు, అది మీ విష్. మనం పెట్టిన కాస్ట్కి 3 పీసెస్ రావడం చాలా గ్రేట్ అసలు. ఏమైనా కాదా మీరే చెప్పండి. చాలా బాగుంది, నాకు డ్రెస్ నచ్చింది కాబట్టి నేను ఈ మనీ అయితే వర్తే అనుకుంటున్నాను. మీకేమనిపించింది మీరు కూడా చెప్పేసేయండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను. మనం తీసుకుంది మీషోలోనే. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.